అయోధ్య రామ మందిరం మనకి హిందూ ప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే. నాబోటోళ్ళం కూడా చెప్పేది అదే. ఆలయము, అలాగే దర్గా అయినా, మసీద్ అయినా, చర్చ్ అయినా వాళ్ళకి ఎవరి ధర్మాన్ని ఆళ్ళు కాపాడుకోవాలి. ఎవరి బాధ్యతలు ఆళ్ళు పాటించాలి. పరమత దూషణ, పరమత ద్వేషం అవసరం లేదు. హిందువులకు సంబంధించినటువంటి ఆలయ ఆధారితంగా ఆర్థిక వ్యవస్థ ఉండేది పాత రోజుల్లో. ఒక గుడి, ఆ గుడి పుణ్యక్షేత్రం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది. తిరుపతి పట్టణంలో బ్రతికే వాళ్ళలో 100కి 90% మంది. 10% మంది వేరే వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఐటీనా లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీనా అట్లాంటిది. బట్ 90% మంది తిరుపతిలో వచ్చే టూరిస్టులకి రవాణా సదుపాయాల, హోటల్ సదుపాయాల, ఇట్లాంటి రకరకాలైనటువంటి అమ్మకాల వీటన్నిటి ద్వారా బతికేస్తున్నారు. 90% మంది. 10% మంది ఇతరంగా బతకచ్చు. అలాగా అన్ని లక్షల మంది బతుకుతున్నారంటే అలాగే ఇప్పుడు అయోధ్య కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక, ఇప్పుడు తాజా లెక్కేంటి ఫస్ట్ 6 మంత్స్ అయోధ్య 1.7 లక్షల విజిటర్స్ పర్ డే వచ్చారన్నటువంటిది లెక్క తేలుతోంది. ఇప్పటిదాకా ఐఐఎం వాళ్ళు స్టడీ చేసిన లెక్క ప్రకారం 11 కోట్ల మంది దర్శించుకున్నారట అయోధ్యని. 11 కోట్ల మంది. రోజుకి 1,70,000 సగటు లెక్కనమాట. దీని ఇంపాక్టు లోకల్‌గా సంపాదన విపరీతంగా పెరిగింది. ఎంప్లాయ్‌మెంట్ దాని వలన ఉద్యోగాలు పెరిగినాయి, వ్యాపారాలు పెరిగినాయి, ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది భారీగా పెరిగింది. అక్కడున్న వ్యాపారస్తులు రోజుకి 2,500,000 లాభాన్ని ఆర్జిస్తున్నారు. అమ్మకాలు 10,000 నుంచి 15,000 దాకా చేస్తున్నారు. రూ. 2,500 లాభాలు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళది 400, 500 సంపాదించినోళ్ళు వాళ్ళు 2,500,000 సంపాదిస్తున్నారు. అట్లాగే 1,20,000 మంది కొత్తగా అక్కడికొచ్చి బతుకుతున్నారు. ట్రాన్స్‌పోర్ట్ అంటే ఆటోల దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి ఇట్లాంటియి. అలాగే హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగం అంటే ఇళ్లల్లో భోజనాల దగ్గర నుంచి భోజనాలు వండి పెట్టడం దాకా. రెవెన్యూ వచ్చేటప్పటికి $100 బిలియన్, $100 బిలియన్ యాన్యువల్ టూరిజం పొటెన్షియల్ ఉంది. 400 కోట్ల రూపాయలు జీఎస్టీ వచ్చింది అక్కడి నుంచి. హోటల్సు, రకరకాలైనటువంటి జీవితం అన్నటువంటిది అక్కడ సాగుతోంది. అయోధ్యలో వచ్చినటువంటి ఈ ఆర్థిక మార్పు అన్నటువంటిది దేవాలయ వ్యవస్థ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పురాతన కాలంలో ఉందనడానికి, దాని వలన ఆ రోజుల్లో దర్జాగా బ్రతకగలిగామనడానికి సజీవ సాక్ష్యమైంది.